హాయ్ అండి, నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒట్టినాగులపల్లి. ఓకే, శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది యాక్చువల్గా మన ఎంవీఎస్ఆర్ అని చెప్పాను కదా, మాటూరు వెంకట సుబ్బారావు వాళ్ళ తమ్ముడు అనమాట ఈయన, ఈ కాలేజ్ ఓనరు. ఓకే, వీళ్ళకి ఫార్మసీ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది, క్యాంపస్లో కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. దీంట్లో మనం తీసుకున్నప్పుడు ఒక 5 లక్షల రూపాయలు డొనేషన్ ఉంటుందండి సిఎస్సికి. ఓకే, సిఎస్సిలో ఇతర బ్రాంచెస్ తీసుకున్నప్పుడు 3 లక్షల డొనేషన్, ఐటీ ఇట్లాంటివి అనేది 3 లక్షల డొనేషన్. అదే ఈసీ కానీ అన్నట్లయితే ఒక 2 lakhs డొనేషన్. ఈసీకి అయితే 2 lakhs. ఇక్కడ కోర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి, ట్రిపుల్ అటువంటి వాటికి అయితే నో డొనేషను. 3 lakhs వచ్చేసి ఐటీ, వీళ్ళ దగ్గర ఐటీ దాదాపు 240 దాకా ఉన్నట్టుంది, ఎక్కువ ఇంటేక్ ఉంది. అదేవిధంగా ఏఎంఎల్ సిఎస్సి కానీ అయితే సిఎస్సి అండ్ ఏఎంఎల్ అయితే సిఎస్సి అండ్ ఏఎంఎల్ అంటే సిఎస్సి ఏఎంఎల్ అని నా ఉద్దేశం. సో ఈ రెండులో 5 లక్షల డొనేషను, ఐటీలో 3 lakhs డొనేషను, 2 lakhs డొనేషన్ ఈసీలో ఉంది. సో ఈ కాలేజీ అడ్మిషన్స్ ఎందుకంటే మన గచ్చిబౌలి ఏరియాకి చాలా యాక్సెసిబిలిటీ ఏరియా, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికి కూడా తక్కువ బడ్జెట్లో నారాయణమ్మ దగ్గర పోతే ఓఎంఎన్ రేట్ చెప్తారు వాళ్ళు, ఆడ పెద్ద పంచాయతీ ఉంటుంది. దాని బదులు శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుని వీళ్ళు కూడా ప్లేస్మెంట్స్ పరంగా బాగానే కొట్లాడుతున్నారు, బాగానే ఫైట్ చేస్తున్నారు. ఇంకొంచెం ఎక్సెస్గా మీరు గచ్చిబౌలి ఏరియాలో ఉంటున్నారు కాబట్టి మీకు ట్రైనింగ్ సెంటర్స్కి ఏం కొదలేవు, ఇండస్ట్రీ కనెక్ట్స్ దండిగానే ఉన్నాయి కాబట్టి ఏదో దాంట్లో వేసుకు ఒక 2-3 కోర్సులుగా నేర్చేసుకున్నట్లయితే సరిపోతుంది. మీకు పెద్దగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండానే మీకు అయిపోతుంది. మీకు ఎక్స్పోజర్ కూడా డిసిప్లిన్ పరంగా కూడా బాగానే ఉంది. క్యాంపస్ అయితే వీళ్ళ దగ్గర ముందుగా తీసుకోవాలి సీట్ల కన్నా వీళ్ళ దగ్గర హాస్టల్ పంచాయతీ ఎక్కువ ఉంది. ఇప్పుడు నారాయణమలో తీసుకున్న ఎక్కడ తీసుకున్నా వీళ్ళ బిల్డింగ్స్ అనేవి హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తక్కువ కేటాయించడం వల్ల తొందరగా సీట్లు అయిపోతాయి. కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడే హాస్టల్ కూడా అష్యూరెన్స్ తీసుకొని అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో మంచి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు అడ్మిషన్స్ కావాలి, ఈజీగా మీ పని అయిపోవాలి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ బాగా గట్టిగా ఉండాలనుకున్నటువంటి పేరెంట్స్ 89 మీ అడ్మిషన్ పార్ట్నర్గా ఎంచుకోండి. తప్పనిసరిగా మంచి నెగోషియబుల్ అమౌంట్లోనే మనం అడ్మిషన్ క్లోజ్ చేసి పెడతాం. థ్యాంక్ యూ.